హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను మజ్జిగ చారు చేయబోతున్నానండి. స్టవ్ మీద బాండి పెట్టుకొని 2 స్పూన్లు ఆయిల్ వేసుకున్నానండి. దీనికి కావాల్సింది ఏమీ లేదండి, ఓన్లీ పెరుగు మజ్జిగ చేసుకుంటే చాలండి. జీలకర్ర, ఆవాలు, కొంచెం మెంతులు వేసుకొని కొంచెం చిటపట అయ్యే వరకు 1 స్పూన్ శనగపప్పు వేసుకోవాలండి. శనగపప్పు వేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. ఇందులో కారం అనేది ఎటువంటిది యూజ్ చేయమండి మనం. అవి కొంచెం మగ్గాలండి. ఉల్లిపాయలు మగ్గడానికి 1 స్పూన్ ఉప్పు వేసుకున్నానండి. ఉల్లిపాయలు మగ్గితే చాలండి, అయిపోయినట్టుగా అంతే. ఉల్లిపాయలు మగ్గిన తర్వాత ఒక 1 టీ స్పూన్ పసుపు వేసుకొని కొంచెం బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత మజ్జిగ చేసుకొని ఉంచుకున్నాం కదండి, ఆ మజ్జిగ అనేది ఇందులో వేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసి వేసుకోవాలండి. స్టవ్ ఆన్లో ఉన్నప్పుడు ఎప్పుడూ వేసుకోకండి. చూడండి, ఇక్కడ నేను చేసినట్టుగా మీరు చేయండి, చాలా బాగుంటుంది. మీ ఇంట్లో కూడా ఇలా ట్రై చేయండి.